ఏంజిల్ నోట్ అనే కాకుండా మీ దగ్గర ఉన్న చిన్నదైనా పెద్దదైనా అది మాత్రం ఖర్చు పెట్టద్దండి. దానికి ప్రతిరోజు హోపోనోపో చేయాల్సిందే. ఆ నోటికి హోపోనోపో చేయాల్సిందే. కాబట్టి ఆ నోటును మీ దగ్గర పెట్టుకోవాలి. అయిపోగానే మీ వాలెట్లో పెట్టుకోవాలి. ఓకేనా అండి? సో స్టార్ట్ చేస్తున్నాను. ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ. బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. మీ ఇన్నర్ చైల్డ్ని కూడా మీ ముందు పెట్టేసుకోండి. ఓకేనా అండి? మీ ఇన్నర్ చైల్డ్ని కూడా మీ ముందు పెట్టేసుకొని నోటికి అత్తర్ని అంటే ఇది అప్లై చేసుకోండి. అత్తర్ని అప్లై చేయండి. ఓకేనా? అత్తర్ని అప్లై చేసేసి మై డియర్ మనీ, ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ. మై డియర్ మనీ, ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ. అంటే మనకున్న 5 సెన్సార్స్ ఆర్గాన్స్ తోటి ఇప్పుడు మనం హోపోనోపో చేస్తున్నామండి. సో ఇప్పుడు మనము కళ్ళతో చూస్తూ చేస్తున్నాం. సో మనము అట్రాక్ట్ చేయాలన్నమాట. ఆ గాంధీ తాతను మన దగ్గరికి రప్పించుకోవాలి, గాంధీ గారిని. సో మీ ఇష్టం, మీరు ఇష్టం వచ్చినట్టు పిలుచుకోవచ్చు మీ గాంధీ గారిని. లవర్గానా, లేకపోతే మీ హస్బెండ్గానా, లేకపోతే మీ క్యూటీగానా, మీ ఇష్టం. మీరు ఎలా పిలుచుకోవాలనుకుంటే అలా పిలుచుకోవచ్చు. ఓకేనా? మై డియర్ మనీ, ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ. మై డియర్ మనీ, ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ. మై డియర్ మనీ, ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ. ఇలా చూస్తూ చెప్పాలి. తర్వాత ఏం చేస్తారు? స్మెల్ చేయండి. ఆహా, నాకు ఈ నోటు స్మెల్, మై డియర్ ఇన్నర్ చైల్డ్ నీకు చెప్తున్నాను, నాకు ఈ స్మెల్ బాగా నచ్చింది. నాకేం చేస్తావో తెలియదురా నా స్వీట్ కన్నా, నువ్వు నాకు మాత్రం ఇది తీసుకొచ్చి ఇవ్వాల్సిందే. నాకు ఈ స్మెల్ ప్రతిరోజు కావాలి. సో మై డియర్ మనీ, ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ. నువ్వు కూడా స్మెల్ చేయి. మై డియర్ మనీ, ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ. మై డియర్ మనీ, ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ. ఇప్పుడు సౌండ్ అండి, వినండి ఎంత బాగుంటుందో ఈ సౌండ్. నువ్వు కూడా వినరా? చూడు, ఈ సౌండ్, మనీ సౌండ్ అనేది వింటుంటే వినాలనిపిస్తుంది. ప్రతిరోజు ఈ సౌండ్ మనకు వేణునాదంలాగా, ఓంకారంలాగా అనిపించేలాగా ఉంటుంది సౌండ్. సో అలా ఫీల్ అవుతూ మీరు మై డియర్ మనీ, ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ. మై డియర్ మనీ, ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ. మై డియర్ మనీ, ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ. ఇప్పుడు టేస్ట్ చేయండి. యమ్మీ టేస్ట్, ఎంత బాగుందో టేస్ట్, చాలా చాలా బాగుంది. నాకు ఈ టేస్ట్ ప్రతిరోజు కావాలి. నేను తినే ఫుడ్ టేస్ట్ కంటే ఈ మనీ టేస్ట్ అనేది చాలా బాగుంది. మనం ఫుడ్ కావాలన్నా మనీ కావాలి కదా, ఫుడ్ అన్ని ప్రిపేర్ చేసుకోవాలన్నా. అందుకే మనీ టేస్ట్ మనకు ప్రతిరోజు కావాలి కదా మన చేతు. సో నా స్వీట్కి కూడా బాగా నచ్చేసిందండి. సో ఇలాంటి టేస్ట్ సూపర్గా ఉంది. తప్పకుండా మనం ఈ టేస్ట్ చేయాల్సిందే. మై డియర్ మనీ, ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ. మై డియర్ మనీ, ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ. నాకు ఈ యమ్మీ టేస్ట్ ప్రతిరోజు కావాలి. మై డియర్ మనీ, ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ. ఇప్పుడు టచ్.
ఆహా, ఎంత స్మూత్గా ఉంది. ఒక ఫెదర్ని టచ్ చేసిన, పికాక్ ఫెదర్ కానీ ఎనీ ఫెదర్ అంత స్మూత్గా, ఇది మనీయే అందుకే ఇంత బాగుంది అన్నంత ఫీలింగ్తో ఉంది మనీ నోట్ టచ్. చాలా చాలా బాగుంది. నాకు ఈ టచ్ ప్రతిరోజు కావాలి కదరా. మై డియర్ మనీ, ఐ am sorry, ప్లీజ్ forgive me, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ. My dear money, I am sorry, please forgive me, thank you, I love you. My dear money, I am sorry, please forgive me, thank you, I love you. తర్వాత ఫీల్ అవ్వాలి. మనీ నోట్ అనేది ఎలా ఉంటుంది, ఆ ఫీలింగ్ అనేది ఫీల్ అవుతూ, మై డియర్ మనీ, ఐ am sorry, ప్లీజ్ forgive me, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ. మై డియర్ మనీ, ఐ am sorry, ప్లీజ్ forgive me, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ. మై డియర్ మనీ, ఇలా మీరు ప్రతిరోజు చెయ్యండి. ఎంత టైం పట్టదండి. ఈచ్ 11 times మనకున్న సెన్స్ ఆర్గాన్స్ తోటి ఒక్కొక్క కళ్ళతోటి 11 సార్లు, ముక్కుతో 11 సార్లు, టేస్ట్తో 11 సార్లు, టచ్తో, వినికిడితో అలా 11 times చేసేయండి. చేశాక ఈ మనీ నోట్ పట్టుకొని మాట్లాడండి. నేనైతే ఈ మనీ నోట్ని, ఇది నా మనీ నోట్, నేను నా బెస్టెస్ట్ ఫ్రెండ్గా, యా లవర్గా అనుకుంటాను. సో బంగారు కొండ, నువ్వు ఎప్పుడు ప్రతిరోజు నాకు రావాలి, నా దగ్గరే ఉండాలి. నిన్ను చూడకుండా నేను ఉండలేనురా. ఎందుకంటే నువ్వు అంటే నాకు అంత ఇష్టం. నువ్వు లేకుండా నేను ఉండలేను. ఎంత అందంగా ఉన్నావో కదా. నువ్వు పైన గుండు, ఆ కళ్ళకున్న గుండ్రని అద్దాలు, కోనేటి ముక్కు, వావ్, బోసి ముసి నవ్వులు, ఎంత బాగుందో. ఈ నవ్వులు, ఇది నాకు ఎప్పుడు నాతోనే ఉండాలి అంటే నువ్వు నా దగ్గరికి రావాలి కదా. కానీ నేను అలిగాను, నువ్వు నా దగ్గరికి రావట్లేదు. నువ్వు వస్తావని, ప్రతిరోజు నాతోనే ఉంటావని నేను ఎదురు చూస్తూ ఉన్నాను. ఎందుకురా సత్య అలా ఫీల్ అవుతావు? నీతోనే ఉంటానురా, నీ దగ్గరికి వస్తాను. సరే, వచ్చేటప్పుడు ఏం తెమ్మంటావు చెప్పు, నీకేం కావాలి? నాకు బిజినెస్ గ్రోత్ అవ్వాలి. నాకు డైలీ 20,000 to 50,000 అమౌంట్ నా అకౌంట్లోకి రావాలి. అంతేనారా? అంత చిన్న అమౌంట్ చాలా నీకు? చూడరా బంగారం, నువ్వు అడిగింది చాలా చిన్నది, చాలా అంటే చాలా చిన్నదిరా. నేను ఎంతో పెద్దగా ఇవ్వాలనుకుంటున్నాను, కానీ నువ్వు చిన్నగానే అడుగుతున్నావురా. నువ్వు అడిగితే నేను కాదంటానా బంగారం? తప్పకుండా ఇస్తాను అనేసి అంటున్నారు. అలా మాట్లాడండి, అట్రాక్ట్ చేయండి. అట్రాక్ట్తో కళ్ళల్లో కళ్ళు పెట్టేసి మాట్లాడండి. మీరిద్దరు వైఫ్ అండ్ హస్బెండ్ కూర్చొని ఎలా అయితే మాట్లాడుకుంటారో, నవేడేస్లో అంత టైం ఎవరికి ఉంటుంది, ఎవరు మాట్లాడుతున్నారు? సో ఈ నోటు పట్టుకొని గాంధీ గారిని చూస్తూ మీ ఇష్టం, మీరు అక్కడ ఎవరినైనా ఊహించుకోండి. మీ హస్బెండ్ని ఊహించుకుంటారా, లేకపోతే ఎవరినైనా ప్రేమగా పిలవండి. రారా బంగారు కొండ, నువ్వు కావాలరా, నువ్వు ప్రతిరోజు నా దగ్గర ఉండాలిరా, నువ్వు క్షణం దూరం ఉంటే నేను భరించలేనురా. అలా మాట్లాడండి. ఎందుకు రాదండి? ఇంత ప్రేమగా పిలిచినప్పుడు ఎవరైనా ఉరికొస్తారు కదా. అలా మనతో మాట్లాడండి ప్రతిరోజు. మీ ఇన్నర్ చైల్డ్ని ఎదురుగా పెట్టుకోండి. అది కూడా చూస్తుంది, ఇంత ముద్దుగా మాట్లాడుతుందే, ఎందుకు తీసుకురాదు? మనీ వచ్చేస్తుంది, ఇప్పుడు వస్తుంది, ఆన్ ది వేలో ఉంది, దగ్గరలో ఉంది, నా ఫీల్డ్లోకి వచ్చేస్తుంది, నేను తీసుకొచ్చి ఫీల్డ్లో వేస్తాను, నా సత్య బాధపడకూడదు కదా అనేసి నా ఇన్నర్ చైల్డ్ అనుకుంటుంది. సో అలా మనీని తీసుకొస్తుంది. కాబట్టి మీరు కూడా ప్రతిరోజు ఇలా మనీ నోటుతో మాట్లాడండి. ఇలా అట్రాక్ట్ అవుతుంది. చిన్నగా వచ్చిన గ్రాటిట్యూడేనండి, చిన్న అమౌంట్ వచ్చినా గ్రాటిట్యూడే. ఆ రోజు మీరు మాట్లాడిన మాటలకి వచ్చిన అమౌంట్ కూడా చాలా హ్యాపీగా వచ్చిందని ఫీల్ అవ్వండి. మీరు ఖర్చు పెట్టిన రూపాయికి కూడా ఫీల్ అవ్వండి. ఓకేనా ఫ్రెండ్స్? ఇది ఈరోజు మనీ
హోపోనోపో ఫర్ మనీ, మనీతో ఎలా కనెక్ట్ అవ్వాలి అనేది చెప్పేశాను. సో ఇలా కనెక్ట్ అవ్వండి, మనీకి అద్భుతాలు ఖచ్చితంగా చూస్తారండి. ఫిదా అయిపోతుంది మనీ మీకు. ఈ నోట్ అనేది మీకు ఫిదా అయిపోయి మీకున్న అప్పులను తీరుస్తుంది, మీకు మనీ ఆపర్చునిటీస్ని ఇస్తుంది, జాబ్ని కల్పిస్తుంది, అన్ని బ్లాకేజెస్ని రిమూవ్ చేస్తుంది. ప్రతిరోజు మీ ఇన్నర్ చైల్డ్ని ఎదురుగా పెట్టుకోండి, అక్కడే కూర్చొనేసి దీనికి హోపోనోపో మనీకి హోపోనోపో చేస్తూ తనకు చూపించండి, మీ ఇన్నర్ చైల్డ్కి చూపించండి. చూడండి, ఇంకా మనీ రాదా, కంపల్సరీ వస్తుంది. ఓకేనా ఫ్రెండ్స్, అర్థమైందా అండి? సో ఇది ఈరోజు హోపోనోపో ఫర్ మనీ అన్నమాట. సో కంపల్సరీ మీరు చేయాల్సిన పవర్ఫుల్ మనీది. ఓకేనా? సో ఎందుకు ఇలా చేయడం వల్ల ఏంటంటే మీకు మనీకి ఉన్న ఎనర్జీ ఎక్కడైనా బ్లాక్ ఎనర్జీస్ ఉంటే అవన్నీ కూడా క్లియర్ అవుతూ మీకు మనీ ఫ్లో అనేది జరుగుతుందండి. ఓకేనా ఫ్రెండ్స్? సో ఇదండి ఈరోజు క్లాస్. సో అందరూ కూడా నెక్స్ట్ ఏంటంటే మనం మనీ మెడిటేషన్ చెప్తానన్నాను కదా, ఈరోజు ఫ్రైడే కాబట్టి. సో ఆల్ ఆఫ్ యూ క్లోజ్ యువర్ ఐస్. అందరు కూడా ఐస్ క్లోజ్ చేసేసుకోండి. ఒక గ్లాస్లో వాటర్ కానీ బాటిల్లో వాటర్ కానీ తెచ్చిపెట్టేసుకోండి. ఓకేనా అండి? గ్లాస్లో వాటర్ కానీ బాటిల్లో వాటర్ కానీ తెచ్చి పెట్టేసుకోండి. ఓకేనా? ఎందుకంటే మెడిటేషన్ అయిపోయాక మీ దగ్గర వాటర్ ఉండాలి తాగడానికి. ఓకేనా? సో మీ ఒళ్ళో పెట్టేసుకొని మెడిటేషన్ స్టార్ట్ చేయండి. మీ ఒడిలో మనీ అనేది ఉండాలి. సో మనము కుబేర ముద్ర కావాలా, మీకు లక్ష్మీ ముద్ర కావాలా, ఏ ముద్ర వేసుకొని మెడిటేషన్ స్టార్ట్ చేస్తారనేది మీ ఇష్టం, యువర్ చాయిస్. మెసేజ్ చేయండి మీకు ఏ ముద్ర ఆల్రెడీ మాకు తెలుసు మేడం అంటే నో ప్రాబ్లం, ఎవరికి నచ్చిన ముద్ర వాళ్ళు వేయండి. అంటే ఈ రెండు ముద్రలలో కుబేర ముద్ర వేసుకోవచ్చు, లక్ష్మీ ముద్ర వేసుకోవచ్చు. సో మీకు తెలిసి ఉంటే కనుక వేసేసుకొని కూర్చోండి. ఓకేనా అండి? సో క్లోజ్ యువర్ ఐస్. అందరు కూడా ఐస్ క్లోజ్ చేసేసుకోండి. తెలుసు కదండి అందరికీ ముద్రాస్? ఓకే కదా? ఓకే. సో అందరు కూడా కూర్చోండి. ఓకే, నేను స్టార్ట్ చేస్తున్నాను. సో ఎవరు డిస్టర్బ్ చేయకుండా మీ ఫేసింగ్ అనేది, మీరు కూర్చునే విధానం అనేది ఉత్తరం చూస్తూ ఉండాలండి. మీ ఫేస్ అనేది ఉత్తరం వైపు ఉండాలి. ఓకేనా? ఉత్తరం కుబేర స్థానం కాబట్టి ఉత్తరం వైపు ఫేసింగ్ పెట్టేసి కూర్చోండి. ఓకేనా? సో స్టార్ట్ చేస్తానండి. ఓకే, క్లాసెస్ అయిపోయాక మీ డౌట్స్ అడగండి. ఓకేనా? ఓకే ఫ్రెండ్స్, క్లోజ్ యువర్ ఐస్. ఇది వచ్చేసి లక్ష్మీ ముద్ర అండి. ఓకే, చిటికెన వేలు రెండింటిని ఇలా పెట్టేసి, బొటన వేలు ఇలా సైడ్కి పెట్టేసి, రెండు చేతులను ఇలా దగ్గరికి తెచ్చి ఇలా పెట్టేసుకుంటే ఇది లక్ష్మీ ముద్ర అవుతుంది. ఓకేనా? క్లియర్ కదా? నెక్స్ట్ వచ్చేసి కుబేర ముద్ర వచ్చేసి ఇది. ఓకేనా? సో స్టార్ట్ చేస్తానండి, కూర్చోండి. ఓకే, బ్రీత్ ఇన్, హోల్డ్ 1 2 3 4 5 6 7. Breathe out. Breathe in. Hold 1 2 3 4 5 6 7. Breathe out. Breathe in. Hold 1 2 3 4 5 6 7. Breathe out. Breathe in. Hold
1 2 3 4 5 6 7. Breathe out. Breathe in. Hold. 1 2 3 4 5 6 7. Breathe out. Breathe in. Hold. 1 2 3 4 5 6 7. Breathe out. సో అలాగే కళ్ళు మూసుకొని కూర్చోండమ్మా. లాస్ట్ అండ్ ఫైనల్. బ్రీత్ ఇన్. హోల్డ్. 1 2 3 4 5 6 7. బ్రీత్ అవుట్. 1. ఓకే, బ్రీత్ అవుట్. బ్రీత్ అవుట్ చేసేయండి. ఓకే, అలాగే కళ్ళు మూసుకొని మీ ఒళ్ళో నోట్ పెట్టుకొని కూర్చోండి. ఎన్ని నోట్స్ ఉంటే అన్ని నోట్స్ పెట్టుకోవచ్చు, కాయిన్స్ పెట్టుకోవచ్చు, ఏవైనా పెట్టేసుకొని కూర్చోండి. సో ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ. ఇప్పుడు మన ఫీల్డ్ అనేది ఎక్స్టెన్షన్ అవుతుందండి. ఎక్స్పాండ్ చేస్తున్నాను. 5 మీటర్స్ ముందుకి, వెనక్కి, పక్కలకి ఎక్స్పాండ్. థ్యాంక్ యూ, ఐ లవ్ యూ. థ్యాంక్ యూ, ఐ లవ్ యూ. మనం ఇలా థ్యాంక్ యూ, ఐ లవ్ యూ అని చెప్పినప్పుడల్లా అది ఎక్స్పాండ్ అవుతూ ఉంటుంది. సో 5 పెరిగింది, 5 మీటర్స్. అలాగే మన ఫీల్డ్ 10 మీటర్స్కి ముందుకి, వెనక్కి, సైడ్స్కి పెరుగుతుంది. ఐ లవ్ యూ, ఐ లవ్ యూ, ఐ లవ్ యూ. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. ఇలా మనం చెప్పిన ప్రతిసారి మన ఫీల్డ్ అనేది ఎక్స్పాండ్ అవుతూనే ఉంటుంది. ఓకేనా? ఇప్పుడు 1000 మీటర్స్. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. ఐ లవ్ యూ, ఐ లవ్ యూ, ఐ లవ్ యూ, ఐ లవ్ యూ. ఇలా ఎంత కావాలంటే అంత ఎక్స్పాండ్ చేసుకుంటూ వెళ్ళొచ్చు. ఇప్పుడు 10,000. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. I love you, I love you, I love you. ఇలా అందులో మనకున్న బ్లాకేజెస్ కానీ, నెగటివిటీస్ కానీ చిన్నగా నల్లని చుక్క, చందమామకి ఒక చిన్న దిష్టి తాగకుండా ఎలాగైతే ఒక చిన్న చుక్క పెడతామో చెంపకి అన్నట్టుగా అలా చిన్నగా నల్లగా కనిపిస్తుంది. అది కూడా తీసేస్తుంది. ఇప్పుడు 10,000 లక్షల మీటర్. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. ఐ లవ్ యూ, ఐ లవ్ యూ, ఐ లవ్ యూ, ఐ లవ్ యూ. ఇప్పుడు అసలు అది కనిపించడమే లేదండి. ఒక పీస్ ఆఫ్ రౌండ్ సర్కిల్ ఉన్న పేపర్ లాగా వైట్ పేపర్ లాగా అయిపోయిందండి. మన ఫీల్డ్ మొత్తం గోల్డెన్ ఎనర్జీతోటి గోల్డ్గా ప్లెయిన్గా అయిపోయింది. సో ఇప్పుడు మనము మనీని తీసుకొచ్చి మన ఫీల్డ్లో వేయాలి. సో మన ఫీల్డ్లో వేయాలి అంటే మనము వెళ్ళాలి. ఓకే, మై డియర్ మనీ, ఎక్కడెక్కడ అయితే పెద్ద పెద్ద గనులు ఉన్నాయో, గోల్డ్ అనేది ఎక్కడెక్కడైతే గనులు రూపంలో ఉందో ఆ ప్లేస్లకు వెళ్ళి మనం గోల్డ్ను పుల్ చేయాలి. ఓకేనా? సో మై డియర్ మనీ ఎనర్జీ అనేది పుల్ చేయాలి. నేను గోల్డ్ పుల్లింగ్ చెప్తున్నాను కదా, సారీ, మనీ. సో ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ. సో మనం ఇప్పుడు ఒక పెద్ద గేట్లోకి ఎంటర్ అవుతున్నామండి.
మీ అందరినీ నేను తీసుకొని వెళ్ళిపోతున్నాను. ఇక్కడ ఎంతమంది అయితే ఉన్నారో అంతమంది కూడా నాతో పాటు మీరు వస్తున్నారు ఫ్రెండ్స్. సో మిమ్మల్ని అందరినీ కూడా నేను తీసుకెళ్ళిపోతున్నాను. మనందరము రెక్కల గుర్రం లాంటి ఒక పెద్ద పడవ కారులో వెళ్ళిపోయామండి. చాలా చాలా పైకి ఎగురుతున్న ఫీలింగ్లో బటర్ఫ్లై లాగా ఎగురుకుంటూ వెళ్ళిపోతున్నాము. అన్ని నక్షత్రాలు మన చుట్టూగా మన దగ్గరలో ఉన్న ఫీలింగ్లో ఉన్నాము. అలా వెళ్తూ 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 ఒక పెద్ద రాజ్మహల్లోకి దిగామండి. దిగిన వెంటనే మనకి గోల్డెన్ గేట్ ఓపెన్ అయిపోయిందమ్మా. ఆ గోల్డెన్ గేట్కి అబ్బబ్బబ్బబ్బబ్బా ఎన్ని వజ్రాలు అన్ని చాలా చాలా వజ్రాలు చాలా అన్నీ దానికి పెట్టేసి ఉన్నాయి. ఎన్నో ఎమరాల్డ్స్, ఎన్నో స్టోన్స్, పవర్ఫుల్గా కాస్ట్లీవి అన్నీ కూడా దానికి పెట్టేసి ఉన్నాయి. అవన్నీ మనం చూస్తూ తన్మయత్వం చెందుతున్నాము. ఆ తన్మయత్వంలో ఆ గేటు ఓపెన్ అయిపోయిందండి. ఓపెన్ అవ్వగానే మన వైపుకు ఇలా మనీ అనేది కొండ లోపల నుంచి నీటి ప్రవాహం ఎలా అయితే కొండ మధ్యలో నుంచి నీళ్ళు ఎలా అయితే వస్తూ ఉంటాయో ఫ్లో అవుతూ ఉంటాయో అక్కడ నుంచి మనీ అనేది తుఫాను వేగంతో ఫ్లో అవుతూ మన వైపుకు దూసుకు వస్తుంది ఫ్రెండ్స్. సో మనకి వెల్కమ్ చెప్పడానికి వస్తుంది. అక్కడ నుంచి కాయిన్స్ వస్తున్నాయి, మనీ నోట్స్ పడుతున్నాయి. మనం ఒక్కొక్కరముగా వెళ్తుంటే మన పైన మనీ అనేది వర్షంలా పడుతూ ఉందండి. ఆహా, మనం వర్షం పడితే ఎలా అయితే ముద్దై తడిచిపోతామో ఆ విధంగా మనీ నోట్ల వర్షము, కాయిన్స్ వర్షము పడుతుందండి మన పైన. గలగల 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 గలలాగా కాయిన్స్ సౌండ్, మనీ నోట్ల సౌండ్ ఎలా వస్తుందండి? మనం లెక్క పెడుతున్నప్పుడు ఒకలాంటి మృదువైన శబ్దం వినిపిస్తూ మంచి సువాసనతో కూడిన నోట్లన్నీ మన మీద పడుతున్నాయి. అరే ఇన్ని నోట్లు ఎక్కడ ఎలా పెట్టుకోను, ఎలా చదువుకోను అన్న ఆతృత పడకండి, ఎంజాయ్ చేయండి. ఆ నోట్లన్నీ మీవేనండి, మీకే ఆ యూనివర్స్ ఇస్తుంది, తీసేసుకోండి. అన్ని నోట్లతో మీరు మొత్తం తడిచిపోయారు. అబండెంట్గా మీ మీద నోట్లు, కాయిన్స్ అన్నీ కూడా పడిపోయాయి. అంత అద్భుతంగా మనీ నోట్లు అనేది మీ దగ్గరికి వస్తూ ఉన్నాయి. ఇంతలోగా మనకి అసలు అక్కడి నుంచి వెళ్ళాలనిపించట్లేదు, కానీ వెళ్ళాలి కదా, ముందుకు వెళ్ళాల్సిందే కదా. సో ఎవరికైతే ఎన్ని నోట్లు అయితే అతుక్కుపోయాయో అవన్నీ మీకేనండి. అక్కడ ఎన్నెన్నో నోట్లు అండి, 2000 నోట్, 500 నోట్స్, చాలా 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 ఉన్నాయి. ఓకేనా, ఎందుకంటే ఇప్పుడు 2000 బ్యాన్ చేశారు కాబట్టి. సో అలా ముందుకు వెళ్తుంటే అక్కడ మనకి ఏంజిల్స్ వెల్కమ్ చెప్తున్నారు. చాలామంది ఏంజిల్స్ మనకు వెల్కమ్ చెప్తున్నారు. సో మనం డైరెక్ట్గా లోపలికి వెళ్ళనివ్వవు కదా ఏంజిల్స్, ఎందుకంటే మనం చాలా చాలా దూర ప్రయాణం చేసి వచ్చాం. మనకున్న నెగిటివిటీ అనేది మొత్తం క్లెన్స్ అయిపోవాలి అనేసి మనల్ని స్నానం చేయమని చెప్పారండి. పెద్ద స్విమ్మింగ్ పూల్ అండి. ఆ స్విమ్మింగ్ పూల్లో మొత్తము పాలున్నాయి. పాలతో కూడిన పెద్ద స్విమ్మింగ్ పూలు. అందులో రోజ్ పెటల్స్, స్పిరిచువల్గా ఏంజిల్స్ మనకి స్నానం చేయమని చెప్తారు. పాలు, అలాగే గులాబీ రెక్కలు, పసుపు, దాల్చిన చెక్క పౌడరు, అన్నీ సాల్ట్ అన్నీ మిక్స్ చేసిన వాటరు, సుగంధమైన స్మెల్ వస్తుంది అందులో నుంచి. ఒకలాంటి మంచి ఫ్లేవర్తో కూడిన స్మెల్ అనేది వస్తూ ఉంది. మనందరం అందులో స్నానం చేస్తున్నాం, జలకాలు ఆడుతున్నాం. మనలో ఉన్న నెగిటివిటీ అంతా కూడా పోతుంది, అది కూడా మనం అబ్జర్వ్ చేస్తున్నాం. ప్రతి చక్రాలో ఉన్న బ్లాకేజెస్ అంతా కూడా క్యూర్ అవుతూ మనలో ఉన్న బ్లాకేజెస్ అన్నీ కూడా వాటర్లోకి వెళ్ళి వాటర్ మొత్తం కూడా డర్టీగా అయిపోయాయండి, బ్లాక్గా అయిపోయాయి. ఎంత బ్లాక్గా అయిపోయాయంటే
ఇంకా అంత మంచి స్మెల్ వచ్చిన వాటర్ ఒక్కటేసారిగా దట్టి స్మెల్ రావడం మొదలుపెట్టింది. ఎందుకంటే మనలో ప్రతి అణువులోనూ ప్రతి చక్రాలోనూ ఉన్న బ్లాకేజెస్ అన్నింటిని కూడా క్లీన్ చేసేసింది. సో క్లీన్ చేసేసి మన బాడీని ఫెదర్ లాగా చేసేసింది, లైట్ వెయిట్గా చేసేసింది అన్నమాట. ఫెదర్ ఎంత లైట్ వెయిట్ ఉంటుందో తెలుసు కదా, అంత లైట్ వెయిట్గా మనం అయిపోయాము. అంత అద్భుతమైన ఫీలింగ్ మనకు జరుగుతుంది అక్కడ. సో ఆ వాటర్ని మళ్ళీ ఏంజిల్స్ ఏం చేసాయి, చేంజ్ చేసేసాయి మొత్తం, త్రో అవుట్గా మంత్రం లాంటిది వేసేసి త్రో అవుట్ చేసేసి మళ్ళీ మంచి ప్యూర్ మొత్తం అత్తర్లతో నిండిన వాటర్ వచ్చేసాయి. ఎంత సుగంధమైన స్మెల్ అంటే జువ్వాది, అన్ని అత్తర్స్, జాస్మిన్, జువ్వాది, రోజు అన్ని పర్ఫ్యూమ్స్తో కూడిన వాటర్. అది స్పిరిచువల్గా చాలా చాలా అద్భుతంగా మన బాడీ నుంచి ఒక మధురమైన మంచి స్మెల్ వస్తుంది. అది ప్రతిదీ కూడా మన వైపుకు అట్రాక్ట్ అయ్యేలా చేస్తుంది. అందులో మనం స్నానం చేసేసాక అందరం కూడా చాలా అందంగా బ్యూటిఫుల్గా మారిపోయామండి. మన ఫేస్ పైన ఉన్న యాక్ని కానీ, పిగ్మెంటేషన్స్ కానీ, హెయిర్ ఫాల్ కానీ అన్నీ కూడా రిమూవ్ అయిపోయాయి. మనం కూడా ఒక అందమైన ఏంజిల్స్ లాగా మారిపోయాం. చాలా చాలా స్వీట్ 16 అమ్మాయిలాగా, అబ్బాయిలు అయితే 18 ఇయర్స్ అబ్బాయిలాగా మారిపోయారు. అంత అద్భుతంగా చాలా చాలా బాగున్నాము. మనకు మంచి మంచి శారీస్, డ్రెస్సెస్ ఇచ్చారు, అవన్నీ వేసేసుకున్నాము. ఒక రాజులాగా, రాణిలాగా, హుందాగా, డిగ్నిఫైడ్గా మనందరం తయారైపోయామండి. సో మనందరికీ కూడా ఏంజిల్స్ వెల్కమ్ చెప్తూ లోపలికి రమ్మని చెప్పారండి. మనందరం లోపలికి వెళ్తుంటే గలగల 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 కాయిన్స్ సౌండ్ వినిపిస్తూనే ఉంది మనల్ని రమ్మని చెప్తూ. మనీ కమ్స్ టు మీ, మనీ కమ్స్ టు మీ, మనీ కమ్స్ టు మీ, ఐ లవ్ మనీ, ఐ లవ్ మనీ, మనీ కమ్స్ టు మీ, ఐ లవ్ మనీ అంటూ మంచి సాంగ్ వినిపిస్తుందండి. ఆ సాంగ్ వింటూ మనం వెళ్తున్నాము. మనందరికీ కూడా పెద్ద పెద్ద బండారాగా లాంటివి, పెద్ద పెద్ద టెంపుల్స్ లాంటివి బయట రెడీగా ఉన్నాయి. అలాగే ఇక్కడ పెద్ద బండారాగాలాగా ఉన్నాయి. మనిషికి ఒక లాక్ కీస్ ఇచ్చేసారు. ఆ కీస్ ఓపెన్ చేసి కిస్మత్గా డోర్ ఓపెన్ కర్దియా అంటే అదృష్టం యొక్క ద్వారాలు తెరుచుకొనబడుతున్నాయి అంటూ ఓపెన్ చెయ్యగానే ఆహా, లోపల అసలు ఎంత బాగుందంటే ఎటు చూసినా డబ్బే, ఎటు చూసినా డబ్బే. డబ్బు, కాయిన్స్ పడుతున్నట్టుగా, కాయిన్స్ మనీ నోటి మీద పడ్డప్పుడల్లా ఆహా, ఆ మధురమైన సౌండ్ వింటున్నా కొద్దీ వినాలనిపిస్తుంది. అంతగా మరిచిపోయే నాదం అది. అంత అద్భుతాన్ని మనం చూస్తూనే ఉన్నాం. ఎక్కడికి వచ్చాను నేను, ఇంత అందమైన ప్లేస్ను నేను చూస్తాను అనుకోలేదు. అన్నంత అందంగా చూస్తున్నాం మనం ఆ ప్లేస్ని. అబ్బబ్బబ్బబ్బబ్బబ్బా, ఎంత డబ్బు, ఎంత డబ్బు! నాకున్న ప్రతి విషయకు నెరవేరిపోతుంది. అంతేకాకుండా నేను ఎన్నెన్నో ప్రాపర్టీస్ని కొనగలిగేంత నేను కూడా వివిఐపిని అయిపోయాను. మోస్ట్ రిచెస్ట్ పర్సన్ ఇన్ ది వరల్డ్గా అయిపోతున్నాను. యాహూ అన్నసి మనందరం కూడా డ్యాన్సులు చేసి అంతమంది కనిపించేసరికి డ్యాన్స్ చేస్తాక అంత ఇదిగా ఎంజాయ్ చేసేసాము. సో అందరం కూడా ఆ మనీని, ఎవరి రూమ్లో ఉన్న మనీని వాళ్ళు అందరూ కూడా ప్యాకప్ చేసేసుకున్నాక బయటికి వెళ్ళాక వాటన్నింటిని కూడా ఏంజిల్స్ కొంతమందిని పిలిపించి మనకు పంపించడానికి వాటిని అన్నిటిని సదిరిపించేశారు. మనకి గిఫ్ట్గా ఎవరి డ్రీమ్ కార్ అయితే ఫుల్ఫిల్ అవుతుందో ఆ డ్రీమ్ కార్స్ కూడా ముందుకు వచ్చేసాయి ఫ్రెండ్స్. ఎవరికి నచ్చిన కార్లో వాళ్ళు కూర్చొనేసి వెళ్తున్నారు. వెనకాల మనీ మన వెనకాలనే వస్తుంది. మనము ఇంతగా మనకు హెల్ప్ చేసిన ఏంజిల్స్కి సో
much gratitude. Thank you, my dear all angels. I love you, I love you ever and forever, my dear all angels. Thank you so much. మీరు మాకు ఇలా మా జీవిత అనంతత్వం వరకు మాకు డబ్బుకు కొదవ లేకుండా అనంతమైన డబ్బు, సంపద, ఐశ్వర్యాన్ని ఇచ్చిన, ఆరోగ్యాన్ని ఇచ్చిన మీకు శతకోటి కృతజ్ఞతలు, మై డియర్ ఆల్ ఏంజిల్స్. లవ్ యూ సో మచ్. గ్రాటిట్యూడ్ అనేది కావాలి కదా. సో మనందరం కూడా గ్రాటిట్యూడ్ చెప్పేసి ఎవరి కారులో వాళ్ళు ఇంటికి వెళ్ళిపోయాం. మన ఫ్యామిలీస్ మన కోసం ఎదురు చూస్తూ ఉన్నాయి. అరే వీళ్ళంతా ఎక్కడికి వెళ్ళిపోయారే, ఎక్కడికి వెళ్ళిపోయింది మా వైఫ్, ఎక్కడికి వెళ్ళిపోయింది మా హస్బెండ్, ఎక్కడికి వెళ్ళిపోయింది మా అమ్మాయి, ఎక్కడికి వెళ్ళిపోయింది అనేసి ఆతృతతో చూస్తున్నారండి. కానీ మనము మిరాకిల్స్ సృష్టించడానికి వచ్చేసాము. ఆ ఇంటి ముందు, మన ఇంటి ముందు, ఎవరింటి ముందు వాళ్ళు అది పెద్ద కార్స్లో నుంచి దిగుతుంటే మన వాళ్ళందరూ కూడా నోరెళ్ళబెట్టి షాక్ అయి బిత్తర చూపులతో మనల్ని చూస్తున్నారు. ఎవరు వీళ్ళు, ఇంత అందంగా ఉన్నారు, నా ఇంటికి వస్తున్నారే, ఇంత అందమైన వాళ్ళ, ఇంత అందమైన మహారాణి నా ఇంటికి వస్తుందేంటి, ఇంత అందమైన మహారాజు, యువరాణి ఎవరబ్బా వీళ్ళంతా నా ఇంటికి వస్తున్నారు, మా ఇంటికి వస్తున్నారని షాక్ అయి బిత్తర చూపులు చూస్తున్నారు. తర్వాత కానీ అర్థం కాలేదు, మా ఆవిడనా ఇంత అందంగా మారిపోయిందా, మా వారా ఇంత అందంగా మారారా, నా పాపనా ఇంత ఏంజిల్లాగా మారిపోయిందా, మా అబ్బాయా, వావ్. కళ్ళు మూసుకొని పెళ్లి చేసుకునే అందగత్తెగా మారింది, కళ్ళు మూసుకొని పెళ్లి చేసుకునే అందగాడిగా మారిపోయారే, ఆహా ఇంకా నాకే డోకా లేదు అన్నంత హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. సో అవన్నీ మీరు తెచ్చినవి కూడా వాళ్ళు సర్ప్రైజింగ్ అయిపోయారు. అన్ని మూటలు తెచ్చేసరికి వాళ్ళకి ఏం అర్థం కావట్లేదు. సో మీతో వాటితో పాటు కౌంటింగ్ మిషన్స్ కూడా మీకు వచ్చేసాయండి. సో మీ ఫ్యామిలీ అంతా మీ ఇంట్లో కూర్చున్నారు, ఎవరికి మూట వాళ్ళు దగ్గర పెట్టుకున్నారు, మిషన్ కౌంట్స్ పెట్టుకున్నారు, మనీ కౌంట్ చేస్తూ ఉన్నారు. Count now, count, 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 count అంటూనే కౌంట్ చేస్తూనే ఉన్నారు. మనీ ఫ్లో అవుతూనే ఉంది, మనీ ఫ్లో అవుతూనే ఉంది, కౌంట్ చేస్తూనే ఉన్నారు. మనీ ఫ్లో, మనీ ఫ్లో, మనీ ఫ్లో, మనీ ఫ్లో, కౌంట్ 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 ఇలా ఎవరి ఫ్యామిలీ వాళ్ళు కౌంట్ చేసేసారు, ఎవరి బ్యాగ్స్ వాళ్ళు కౌంట్ చేసేసుకున్నారు. మనీ దేనికి ఎంత, ఎవరికి ఎంత, ఏంటి అనేది మొత్తము క్లియర్ అయిపోయింది. మీకున్న అప్పులు, లోన్లు, ఈఎంఐలు, గోల్డ్ లోన్లు, హౌస్ లోన్లు అన్నీ 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 క్లియర్ అయిపోయాయి. అంతేకాదు మీరు చాలా పెద్ద విల్లాస్ కొనుక్కున్నారు, ప్రాపర్టీస్ కొన్నారు. ఆ ప్రాపర్టీస్ పేపర్స్ అన్నీ కూడా బీరువా నిండా, లాకర్స్ నిండిపోయాయి. గోల్డ్, డైమండ్స్, అబ్బబ్బబ్బబ్బా చాలా చాలా అద్భుతంగా రిచెస్ట్ ఇన్ ద వరల్డ్ పర్సన్స్గా మారిపోయారు. మీ పిల్లల పెళ్ళిళ్ళు ధూమ్ధామ్గా పెళ్ళిళ్ళు అయిపోయాయి. డ్రీమ్ జాబ్ అనుకున్న వాళ్ళు డ్రీమ్ జాబ్ ఇచ్చే స్థాయికే వెళ్ళిపోయారండి. అందరి విషెస్ ఫుల్ఫిల్ అయిపోయాయి ఫ్రెండ్స్. మీరు చాలా చాలా హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ డ్యాన్స్ చేస్తున్నారు. మరి డ్యాన్స్కి సాంగ్ పెట్టుకుందామా? సో అలా అందమైన మంచి బీట్ ఉన్న సాంగ్ పెట్టుకొని అందరం ఎంజాయ్ చేసేసాము. సో ఇది మనీ మెడిటేషన్, మనీ మ్యాగ్నెట్ లాగా మన వైపుకు దూసుకొచ్చే మెడిటేషన్. సో మనీ అనేది వచ్చింది, మన ప్రతి ఒక్క కోరిక తీరిపోయింది. ఎస్ ఎస్ ఎస్, తదాస్తు తదాస్తు తదాస్తు. అలాగే కళ్ళు మూసుకోండి అమ్మ, కళ్ళు మూసుకొని అదే కొంచెం ఫీల్ అవ్వండి. ఫీల్ అవ్వి విజువలైజ్ చేసేసుకోండి. మీ లాకర్లు, మీ బీరువాలు అన్నీ నిండిపోయాయి. ఎటు చూసినా చాలా రిచెస్ట్ వస్తువులతోటి, రిచెస్ట్ డ్రెస్సెస్ తోటి, రిచెస్ట్ అన్ని కార్స్, అన్ని పెద్ద విల్లాస్ అన్నీ మీవే, అన్నీ వచ్చేసాయన్న ఫీలింగ్లో ఉండండి. తర్వాత రిలాక్స్ అవ్వి హ్యాండ్స్ రబ్ చేసేసుకొని మీ హ్యాండ్స్ని మెల్లగా కళ్ళ పైన పెట్టేసుకోండి.
కళ్ళ పైన పెట్టేసుకొని మెల్లగా తీసి ఆ ఎనర్జీని హెడ్ పైనుంచి ఫేస్ పైకి, హ్యాండ్స్కి, బాడీకి, లెగ్స్కి అప్లై చేసుకోండి. ఓకే, మిరాకిల్స్ చూస్తారు. మనీ ఫ్లో ఖచ్చితంగా జరుగుతుంది. ఓకేనా ఫ్రెండ్స్? సో తర్వాత వాటర్ తీసుకోండి. ఆ ఎనర్జీ బాడీలోకి వెళ్తుంది. బాగుందా? ఇంకెవరు రాలేదా? ఉండండి, అక్కడే ఉండండి. ఉన్నారా? పడుకున్నారా? థ్యాంక్ యూ. ఓన్లీ థమ్ సింబలే, కెమెరా ఆన్ చేసి ఆన్సర్స్ ఇవ్వరా? ఎవరు కెమెరాస్ ఆన్ చేసి ఆన్సర్స్ ఇవ్వరా? ఇలా అయితే ఎలాగండి? థ్యాంక్ యూ మేడం. ఓకే, థ్యాంక్ యూ అండి. సో ఈరోజు వచ్చేసి ఓ థ్యాంక్ యూ. అంతేనా? అన్నీ ఓన్లీ మోజీస్ అవి పంపిస్తుంది కానీ కెమెరాస్ మాత్రం ఆన్ చెయ్యం మేడం అన్నట్టుంది మీ ఫీలింగ్స్. ఓకే సరే. సో ఏం చేస్తారంటే ఈరోజు ఫ్రైడే కదండి. సో ఫ్రైడే కాబట్టి మీరు ఒక నోటు తీసుకోండి అమ్మ. నోట్ తీసేసుకొని దీనిపైన సిన్నమన్ పౌడర్ని అప్లై చేయండి. అప్లై చేస్తున్నంతసేపు ఈ 3 వేలు మాత్రమే వినియోగించాలి. ఓకేనా? బొటన వేలు, ఈ 2 ఫింగర్స్. ఓకేనా? రింగ్ ఫింగర్ను మిడిల్ ఫింగర్ మాత్రమే యూజ్ చేసేసి ఈ 3 ఫింగర్స్ తోటి ఐ ఆమ్ ఏ పవర్ఫుల్ మనీ మ్యాగ్నెట్, మనీ కమ్స్ టు మీ ఈజీలీ ఎఫర్ట్స్లీ, ఐ ఆమ్ ఏ పవర్ఫుల్ మనీ మ్యాగ్నెట్, మనీ కమ్స్ టు మీ ఈజీలీ ఎఫర్ట్స్లీ అంటూ చెప్పేసి ఓం శ్రీం శ్రీ అయి నమః, ఓం శ్రీ మహాలక్ష్మి అయి నమః. మీ ఇష్టం, మీకు ఏ మంత్రం అమ్మవారిది ఏది ఇష్టమో అది. శ్రీం రిజీ లేకపోతే శ్రీం 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 అనేసి చాన్ చేయండి. ఒక 11 టైమ్స్ చాన్ చేసేసి నోట్ని ఇలా రౌండ్గా ఫోల్డ్ ఇలా తిప్పండి. ఇలా మీ వైపుకి ఫోల్డ్ చేసేసుకొని దీనికి రెడ్ కలర్ కానీ ఎల్లో కలర్ థ్రెడ్ కానీ కట్టేసి దీన్ని మీ వాలెట్లో పెట్టుకోండి. ఈరోజు ఖచ్చితంగా చేయాల్సిందే. ఈరోజు ఇది చేయాలి. ఎనీ నోటు 10, 20 మీ ఇష్టం. మీకు ఏది అవైలబుల్ ఉంటే ఆ నోట్ని చేసేసుకోండి. ఓకేనా? నెక్స్ట్ ఏం చేస్తారంటే ఒక చిన్న ప్లేట్ కానీ బౌల్ కానీ తీసేసుకోండి. చేయండి. ఇది మాత్రం చేయొచ్చు, ఇది చేయొద్దు, ఇది చేయొచ్చు. ఓకే, నో ప్రాబ్లం. మీ వాలెట్లో పెట్టుకోవచ్చు. ఇది మాత్రం చేయొద్దండి, ఇది చేయొద్దు. ఓకే? సో ఒక ప్లేట్ కాపర్ ప్లేట్ కానీ లేదా గాజు బౌల్ కానీ తీసేసుకోండి అమ్మ. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే కొన్ని బియ్యం తీసుకోండి. అంటే విరిగినవి అవి కాకుండా మంచిగా ఉన్న బియ్యం తీసేసుకోండి. కొన్ని బియ్యం గింజలు తీసేసుకొని ఏం చేస్తారు, ఒక లవంగాలు, పువ్వున్న లవంగాలు 3 తీసుకొని దీన్ని మీ చేతిలో లెఫ్ట్ హ్యాండ్లో ఇలా పోసుకొని, ఓకేనామ్మా? లెఫ్ట్ హ్యాండ్లో ఇలా పోసుకొని రైట్ హ్యాండ్ని ఇలా పెట్టేసి ప్రతిరోజు నా కుటుంబానికి ప్రతిరోజు నలువైపుల నుంచి డబ్బు వచ్చి చేరుతున్నందుకు, సహకరిస్తున్నందుకు అమ్మవారికి శతకోటి కృతజ్ఞతలు అనేసి చెప్పేసి ఓం శ్రీం శ్రీ అయి మహాలక్ష్మి నమః, ఓం శ్రీం శ్రీ అయి నమః లేకపోతే శ్రీ మంత్రాన్ని కానీ దీనికి ఛార్జ్ అయ్యేలా 108 సార్లు చెప్పండి. వీటికి చెప్పేశాక ఈ రైస్ ఈ లవంగాలు ఉన్న దీన్ని తీసుకొని మీరు ఏం చేస్తారు, మీ పూజా మందిరంలో లక్ష్మీ అమ్మవారి దగ్గర పెట్టేసేయండి. ఇలాగే ఉంచండి. ఓకేనా అండి? బియ్యం ఏం ఖరాబ్ కావు కదా. సో ఇలాగే ఉంచేసేసుకోండి. చూడండి, మనీ అనేది ఫ్లో ఖచ్చితంగా జరుగుతుంది. ఓకేనా అండి? మర్చిపోకుండా ఇది చేయండి. ఈరోజు ఈవినింగ్ చేసేయండి. ఫ్రైడేనే చేయాలి. ఫ్రైడేనే, అందుకే కదా ఈరోజు రెమెడీస్ అన్న క్లియర్గా, ఫ్రైడే రెమెడీస్ అని. అందుకే ఈరోజు 3-4 రెమెడీస్ చెప్తానన్నాను కదా. సో ఫస్ట్ రెమెడీ అయిపోయింది. ఇది వచ్చేసి సెకండ్ రెమెడీ. ఓకేనా? సెకండ్ రెమెడీ ఒక బౌల్ కానీ ఒక కాపర్ ప్లేట్ కానీ గాజు బౌల్ కానీ తీసుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ చేతిలో రైస్ ఉండాలి, 3 లవంగాలు ఉండాలి, పువ్వున్న లవంగాలు ఉండాలి. దాన్ని
అమ్మవారి మంత్రంతో 108 సార్లు చార్జ్ చేయండి. చేసేసాక వాటిని ఆ ప్లేట్లో కానీ బౌల్లో కానీ పోసేసుకొని మీ ఇంట్లో మీ పూజా మందిరంలో లక్ష్మీమాత ఫోటో దగ్గర పెట్టండి. అలాగే ఉంచండి. 1 మంత్కి 2 మంత్స్ 3 మంత్స్ ఉంచండి. లేదా ఎవ్రీ మంత్ చేంజ్ అయినా చేయొచ్చు, చేయకుండా పర్లేదు. చేయాలనుకుంటే ఎవ్రీ మంత్ చేంజ్ చేయండి. ఫ్రైడే చేంజ్ చేయాలి. ఓకేనా? సో నెక్స్ట్ వచ్చేసి ఒక పీస్ ఆఫ్ పేపర్ తీసుకోండి. పీస్ ఆఫ్ పేపర్ తీసేసుకొని దానిపైన 52074180 రాయండి. గ్రీన్ కలర్ పెన్తో 52074180 గ్రీన్ కలర్ పెన్ 520 పెట్టండి, నో ప్రాబ్లం, పెట్టచ్చు. అమ్మవారు ఏ రూపమైనా అమ్మవారేనండి. లలితాదేవి అయినా, పార్వతీదేవి అయినా, వారాహి మాత అయినా, ఎవరైనా శక్తి స్వరూపాలే పెట్టచ్చు, నో ప్రాబ్లం. ఓకే, సో ఒక పీస్ ఆఫ్ పేపర్ తీసుకోండి. 52074180 గ్రీన్ కలర్ పెన్తో రాసేసుకోండి. మీ విష్ అంటే మీ కోరిక ఏదైతే ఉందో అది ఊహించుకోండి. అంటే జాబా, ప్రమోషనా, లేకపోతే ఏం కావాలి మీకు అనేది ఊహించేసుకొని దానిపైన కూడా కొంచెం లిటిల్ బిట్ సిన్నమన్ పౌడర్ని, దాల్చిన చెక్క పౌడర్ని స్ప్రింకిల్ చేయండి. చేసేసి దాన్ని మీ వైపుకు ఫోల్డ్ చేసేసి మీ వాలెట్లో పెట్టుకోండి, మీ పర్సులో పెట్టండి. ఓకేనా? మీ పర్సులో పెట్టేసుకోండి. ఈరోజు ఈవినింగ్ పెట్టేసుకోండి. 6 తర్వాత చేయండి. ఓకేనా అండి? 6 తర్వాత ఇది చేయండి. తర్వాత ఒక మట్టి ప్రమిద పెద్దది, అంటే మట్టి ప్రమిద కానీ, లేకపోతే మనము అగ్ని అంటే ఇంట్లో హోమం లాంటివి చేస్తాం కదా, చిన్న చిన్నవి కూడా వస్తున్నాయి ఇప్పుడు. సో అలాంటిదైనా పర్లేదు. నేనంటే ఒక మట్టి ప్రమిద తీసేసుకున్నాను. సో అందులో ఏం చేస్తారంటే కొబ్బరి పొడి నేను తీసుకొచ్చి చూపిస్తా. 1 సెకండ్. ఇలా ఉంటుందండి మూకుడులాగా. సో ఆర్డర్ పెట్టాను, రావాలి. అది వచ్చాక అందులోనే చేస్తాను. ఎందుకంటే నేను ఎవ్రీడే ఇంట్లో హోమంలాగా చిన్నగా చేస్తానన్నమాట. అది చాలా మంచిది ఇంట్లో, అందుకని. సో ఈరోజు ఏంటంటే అమ్మవారికి ఇష్టమైనవి ఏంటంటే కొబ్బరి పొడిని, మన డ్రై కొబ్బరి అంటే ఎండు కొబ్బరి ఉంటుంది కదా, ఎండు కొబ్బరిని పొడి చేసేసి వేయండి. అలాగే తర్వాత ఒక బిర్యానీ ఆకు పైన మీకు ఎంత అమౌంట్ కావాలో రాసేసి, ఒక బిర్యానీ ఆకు పైన మీకు ఎంత అమౌంట్ రాసేసి 52074180 అమౌంట్ అనే కాదు, లవ్ కావాలన్నా, మ్యారేజ్ కావాలన్నా, ఏది కావాలన్నా రాయండి. ఫ్రైడే కంపల్సరీ బిర్యానీ ఆకును ఇంట్లో బర్న్ చేయాలి. సో 52074180 రాసేసి మీకు ఏదైతే కోరిక ఉందో అది రాసేసుకున్నాక అమౌంట్ అయితే పెద్ద లెంత్గా రాయద్దు. అమౌంట్ మీకు ఎంతైతే కావాలో 10,000, 20, 1 lakh, 2 lakh ఎంత అనేది రాసేసి దానిపైన కూడా దాల్చిన చెక్క పొడి వేసేసి ఇది మీ వైపుకు ఇట్లా పెట్టేసి దానిపైన ఇట్లా పువ్వున్న లవంగాన్ని కుచ్చేసి ఫీల్ అవ్వండి. మీకు ఆ అమౌంట్ వచ్చి మీ అకౌంట్లో చేరింది, ఆ అమౌంట్లో కొంత ట్రస్ట్కి ఇచ్చాను, రిమైనింగ్ మీరు ఏదైతే చేయాలనుకుంటున్నారో, ఎందుకు ఖర్చు పెట్టాలనుకుంటున్నారో అది చేశానన్నట్టు ఫీల్ అవ్వండి. ఓకేనా అండి? నెక్స్ట్ వచ్చేసి సిన్నమన్ స్టిక్ తీసుకోండి. సిన్నమన్ స్టిక్ తీసేసుకొని సిన్నమన్ స్టిక్ పైన 502 ఓకేనా అండి? సిన్నమన్ స్టిక్ పైన 502 అని రెడ్ పెన్తో రాయండి. 502 క్లియరా? 502 అనేసి రాసేసి దాన్ని ఇది ఏంటంటే ఇది వీక్లీ వన్స్ చేయండి. వీక్లీ వన్స్ మీరు అంటే నేను ప్రతిరోజు బర్న్ చేస్తాను దాల్చిన చెక్కని, కాకపోతే 502 అనేది రాయడం అనేది వీక్లీ వన్స్ రాయండి. ఎవ్రీ వీక్ ఫ్రైడే రాసుకోండి 502 అని.
చూడండి, మీకే అద్భుతంగా అనిపిస్తుంది. ముందు ముందు 502 అని రాసేసి రెడ్ పెన్తో రాయండి. రాసేసి దాన్ని కూడా ఇందులో వేసేసుకోండి. వేసేసుకున్నాక ఇంకేం చేస్తారు, స్టార్ అనేసి అంటే నక్షత్ర పువ్వులను కూడా ఇట్లా కచ్చా పచ్చా దంచేయాలి. తర్వాత తర్వాత వచ్చేసి 11 లవంగాలు వేయండి. ఓకేనా అండి, 11 లవంగాలు వేయాలి. కొబ్బరి పొడి వేయాలి. ఆవు పేడ, మన ఆవు పేడతో చేసిన పిడికలు ఉంటాయి కదా, ఇవి ఆవు పేడతో చేసిన పిడిక ఒకటి వేసేసుకోవాలి. తర్వాత కొన్ని రైస్, అమ్మవారికి ఇష్టంగా బియ్యం వేయాలి. అలాగే నల్ల పసుపు ఉంటే కనుక నల్ల పసుపు వేయాలి. ఓకేనా, నేను ఆల్రెడీ మార్నింగే ఇవన్నీ రెడీ పెట్టుకున్నాను నైట్ కోసమని. ఎందుకంటే బిజీగా ఉంటాం కదా, మర్చిపోవద్దని నేను అన్నీ చేసేస్తాను. ఏ రోజు ఆ రోజే మార్నింగే బాత్ చేశాక పూజ అయిపోయాక రెడీ పెట్టుకుంటాను. ఇది నల్ల పసుపు అండి. సో ఈ నల్ల పసుపును కూడా ఇలా వేసేయాలి. వేసేసి తర్వాత ఇది వచ్చేసి జాయిఫల్ అంటారు. జాయిఫల్ని కూడా కచ్చా పచ్చా దంచేసి ఇందులో వేయాలి. తర్వాత నా దగ్గర చాలా ఉంటాయి అన్నమాట, స్పిరిచువల్వి అన్ని, సాల్ట్, హీలింగ్ సాల్ట్, అలాగే ఐటమ్స్ చాలా ఉంటాయి, చిప్స్. సో ఇలా అన్నీ వేసేసి నైట్ కొంచెం పచ్చకర్పూరము, ఆవు నెయ్యి, అలాగే ఇంట్లో కొంచెం ఆవాలు వేసేసి బర్న్ చేసి ఇల్లంతా చూపించుకొని శ్రీం 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 అనుకుంటూ చూపించాలి. సో ఇలా అమ్మవారికి చాలా ఇష్టం. ప్రతి శుక్రవారము ఇలా చేయండి. ఓకేనా ఫ్రెండ్స్? సో ఇప్పటివరకు చెప్పిన రెమెడీస్ చాలానే అయిపోయాయి, కన్ఫ్యూజ్ అవుతారు. సో చాలా ఇంకెక్కువ చెప్తే కన్ఫ్యూజ్ అవుతారు కాబట్టి చెప్పట్లేదు. లాస్ట్ అండ్ బట్ నాట్ లీస్ట్ అండి, ఇక్కడ గ్రీన్ కలర్ పెన్తో, ఇది వీనస్ మౌంట్ అంటారు. సో ఈ వీనస్ మౌంట్లో ఏం చేస్తారంటే 6808 అని రాయండి. 6808 నేను రాసాను ఇప్పుడు నేను ఇలా రబ్ చేసి ఇలా అన్నాను కాబట్టి పోయింది. 6808 అని రాసేసి దానిపైన అత్తర్ని అప్లై చేయండి. ఓకేనా, ఇలా 6808 ఇలా సర్కిల్ వేసేసుకొని దానిపైన ఇది అప్లై చేసుకోవాలి. ఓకేనా, ఇది ఇట్లా అప్లై చేసేసుకొని ఈరోజు నాకు ఇంత అమౌంట్ వచ్చి చేరాలి అనేసి విజువలైజ్ చేసుకోండి, అంతే. ఓకేనా, ఈరోజు నుంచి స్టార్ట్ చేయండి. డైలీ చేయండి. ఇది ఫ్రైడే స్టార్ట్ చేసేసి ఈరోజు నుంచి స్టార్ట్ చేసి డైలీ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్? సో ఈరోజు ఇదేనండి, మీకు అందరికీ కూడా నచ్చిందనేసి అనుకుంటున్నాను. సో ఎవరు కూడా కెమెరాస్ ఆన్ చేయలేదు, చాలామంది మెడిటేషన్కి అటెండ్ కాలేదు. సో నాకు గ్రాటిట్యూడ్ కూడా పంపించడం లేదు. ఓకేనా, సో మీకు ఫ్రీగా చెప్తున్నా కదా అనేసి మీరు ఇలా చేయడం నాకు నచ్చలేదు. ఓకే, సో మనకు ఫిబ్రవరి 1 నుంచి పెయిడ్ గ్రూప్ స్టార్ట్ అవుతుంది. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు 333 రూపాయలు కట్టి జాయిన్ అవ్వండి అమ్మ. ఫిబ్రవరి 1 అంటే పౌర్ణమి సండే. సో ఆ రోజుకి సంబంధించినవి చాలా 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 రెమెడీస్, రిచువల్స్ అందులో పంపడం జరుగుతుంది. సో ఇలా ప్రతిరోజు ఉంటాయి అందులో. సో ఇంట్రెస్ట్ ఉంది మాకు అన్నవాళ్ళు